నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలం కోటపట్టణంలోని దళితవాడ, నార్త్ గిరిజన కాలనీ, దామరగుంట కాలనీ ప్రాంతాల్లోని సుమారు 1000 పేద కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ 36 లక్షల రూపాయలతో హెల్త్ క్లినిక్ మంజూరు చేసి నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కోట పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ప్రతిపక్ష పార్టీ నాయకులు హెల్త్ క్లినిక్ సెంటర్ నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదని తెలిపారు. ప్రజలందరికీ అనుకూలంగా ఉండే విధంగా కోట మండల తహసీల్దార్ కటారి జయజయరావు హెల్త్ క్లినిక్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం జరిగిందని, అయితే కొంతమంది స్వార్థ రాజకీయాల కొరకు ప్రజలకు ఉపయోగపడే క్లినిక్ సెంటర్ నిర్మాణ పనులను నిలిపివేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి ప్రజలందరికీ ఉపయోగపడే క్లినిక్ సెంటర్ నిర్మాణ పనులను ప్రారంభించే విధంగా చూడాలని కోట మండల తహసీల్దార్ కటారి జయజయరావుకు గ్రీవెన్స్ డే కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేసి వారి సమస్యను తెలియజేశారు. సిమెంట్ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని హెల్త్ క్లినిక్ గత వైసీపీ ప్రభుత్వంలో శాంక్షన్ అయితే అక్కడ వైసీపీ నాయకులు స్థలం కేటాయించలేక అవి క్యాన్సల్ అయిపోతే మా యొక్క అక్కడి స్థానిక ఎంపీటీసీ దారా సురేష్ గారి సూచన మేరకు, తెలుగుదేశం పార్టీ నాయకులు జలీల్ అహ్మద్ గారి సూచన మేరకు ఎమ్మెల్యే గారు 36 లక్షల రూపాయలతో హెల్త్ క్లినిక్ని శాంక్షన్ చేయించి ప్రభుత్వ స్థలం కేటాయించాలని పలుమార్లు అర్జీలు ఇచ్చి ప్రభుత్వ స్థలం ఎక్కడుందో విచారించి ప్రభుత్వ స్థలంలో నార్త్ గిరిజన కాలనీకి, హరిజనవాడకి, దామరముడికి అందరికీ అనుకూలంగా ఉండేటట్టు, అందరికీ పేద ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు ఆ స్థలంలో హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తుంటే ఈ యొక్క రాజకీయ నాయకులు ఏదో స్వార్థం కోసం, వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, వీళ్ళందరూ ఆ స్థలంలో హెల్త్ క్లినిక్ ఎందుకు? హెల్త్ క్లినిక్ అనేది ప్రజలకు ఉపయోగపడుతుంది, పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. పేద ప్రజలకు ఎంత అవసరం అంటే హాస్పిటల్, వైద్యము, చదువు ఇప్పుడు అందరికీ ఉపయోగపడేటి. మా స్వార్థం కోసం కాదు, మా స్వార్థం కోసం హెల్త్ క్లినిక్ కట్టలేదు, ప్రజలకు ఉపయోగం కోసం, ప్రజల ఉపయోగం తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ హెల్త్ క్లినిక్ కడుతున్నాం. హెల్త్ క్లినిక్ కడితే అక్కడున్న ప్రజలందరూ కూడా సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఎవరికైనా బాగా లేకుండా వస్తే ప్రథమ చికిత్స చేసుకునేదానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. రోడ్ సైడు ఆ స్థలం ఎంతో దుర్భాగ్యంగా ఉంది మేము చూసినప్పుడు. దాన్ని సముద్ర పాలాగుతో, మురికి నీటితో రోడ్డు పక్కన ఒక దుర్వాసన వస్తుంది. ఈరోజు దాన్ని డైవర్షన్ చేసి దాని కాలువని పంట కాలువలో తీసుకుపోయి కలిపి రేపు ఈ పని పూర్తయిన తర్వాత ఈ కాలువని స్ట్రైట్గా ఏర్పాటు చేసేదానికో లేకపోతే అక్కడ ఏర్పాటు చేసి ఇంజనీర్ల సలహా మేరకు కాలువను నిర్మించడం జరుగుతుంది. తాత్కాలికంగా కాలువని మళ్లింపు జరిగింది. ఎవరి స్థలంలో కూడా మళ్లించలేదు, ప్రభుత్వ స్థలంలోనే మళ్లించడం జరిగింది. ఈ విషయాన్ని గమనించాలి. ఏదంటే అది ప్రజలకు ఉపయోగపడేటి ఆపేయాలని ఎవరెవరు దీన్ని వెనకొన్నారు, దీని పాత్ర ఎవరు అన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎంతో ఉపయోగకరమైంది హెల్త్ క్లినిక్ అంటే నాకు, దారా సురేష్కి, మా పార్టీ నాయకులకు ఉపయోగం కాదు. ఇప్పటి వరకు ప్రతి పనికి కూడా అడ్డుకొడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్ఫారం పెట్టాలన్నా ఇబ్బంది చేస్తున్నారు. చేపల మార్కెట్ నిర్మిస్తే మాకని చెప్పారు. ఇప్పుడు చేపల మార్కెట్లో చేపలు ఎవరు అమ్ముతారు? గిరిజనులు అమ్ముకుంటున్నారు. ప్రతి ఒక్కటి కూడా మేము ముందు చూపుతో కోట ప్రాంతానికి తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ముందు చూపుతో కోట అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. కానీ మా స్వార్థం కోసం, ఎలాంటి ప్రయోజనం కోసం మేమైతే పాల్పట్టలేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు హెల్త్ క్లినిక్ సెంటర్ని 36 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసి ఇచ్చారు. అయితే దాన్ని గవర్నమెంట్ స్థలం ఎక్కడుందని చూసి గిరిజన కాలనీకి, హరిజనవాడికి ఉపయోగపడేటట్టు మధ్యలో ఒక గవర్నమెంట్ స్థలాన్ని రెవెన్యూ ఆఫీసరు జయజయరావు సార్ దాన్ని చూసి పరిశీలించి సర్వే చేయించి స్థలం ఇక్కడైతేనే అనుకూలంగా బాగుంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇస్తే దాన్ని మళ్ళా ఇరిగేషన్ మన పిఆర్ఏఈ సాయిల్ టెస్టింగ్కి పంపించారు. ఇది అనుకూలమా లేదా, కన్స్ట్రక్షన్కి అనుకూలమా లేదా అని చెప్పేసి సాయిల్ టెస్టింగ్కి ఇచ్చారు. ఆడ ఓకే అయింది. అన్ని అనుమతులతో ఆడ కన్స్ట్రక్షన్ చేస్తుంటే కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థపూర్తి రాజకీయాలు మనసులో పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసం కొంతమంది దాని మీద రాళ్ళు వేస్తున్నారు. ఆడ కట్టకూడదు అంటారు, డ్రైనేజ్ అంటారు. ఇంతకుముందు డ్రైనేజీ ఆడ కంపు కొడుతూ ఉంటే ఈరోజు ఎంత బాగుందంటే అంత బాగుంది అక్కడ.
టెంపరరీ డైవర్ట్ చేసాం. రేపు మళ్ళీ స్ట్రైట్గా కూడా కడతాము, పైపులు వేస్తాము అక్కడ. దానికి ఎవరికి ఇబ్బంది? ఈ నాయకులు, ఈ వైసీపీ నాయకులు ఎందుకు అడ్డం వేస్తున్నారు? దాని వెనక ఎవరు ఉన్నారన్న సంగతి మాకు తెలుసు. ఏదైనా చేస్తే మీరు కూడా మంచి చేయండి మా హరిజనవాడికి. నెల్లూరు జిల్లా కోట మండలం గూడలి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 5వ తేదీ నుండి 15వ తారీఖు వరకు ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య రథోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారి రథోత్సవం వందలాది మంది భక్తులు రథాన్ని లాగుతూ శివనామ స్మరణని స్మరిస్తూ నిర్వహించారు. శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య మంగళ వాయిద్యాలు, భక్తులు హరహర శంభో శివశంభో నామస్మరణతో మార్మోగింది. రథంపై స్వామి అమ్మవార్లు భక్తులకు ప్రత్యేక అలంకరణతో దర్శనమిచ్చారు. పట్టు వస్త్రాలు, ప్రత్యేక పూలతో అలరారుతున్న స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. రథంపై స్వామివారు ఊరేగుతుండగా భక్తులు రథాన్ని లాగుతూ పూల వర్షం కురిపిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అంటే కడపల మీద కొట్టబాగా అలా పక్కన ఆగవయ్యా, ఇది కొట్టుకోవాలి. ఎవరిని ఎత్తుమే కొడతావండి?
తిరుపతి జిల్లా వాకాడు మండలం మొలగనూరు పంచాయతీ పరిధిలోని ముమ్మారెడ్డిపాలెం గ్రామానికి చెందిన తుమ్మతాటి శివశంకర్ అనే దళితుడు మొలగనూరు స్వర్ణముఖి నది ఒడ్డున సుమారు 25 సెంట్ల ప్రభుత్వ భూమిలో చిన్న చిన్న పంటలు వేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే ఓ అగ్రకులానికి చెందిన వ్యక్తి ఆ భూమిని ఆక్రమిస్తున్నదంటూ వాకాడు మండల తహసీల్దార్ ఫిర్యాదు చేశాడు. ఆ భూమిని ఆక్రమించి బోరు బావులు తవ్వి పైపు లైన్లు వేసుకుంటున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు వారిని పట్టించుకోకపోవడం లేదన్నారు. తన కుటుంబ పోషణ కోసం సాగు చేస్తున్న భూమిలో రాళ్లు కంచెను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి తనకు అన్యాయం చేస్తున్నారన్నారు. రెవెన్యూ అధికారులు అగ్రకులాల వారికి కొమ్ము కాస్తూ నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఆ సమస్యపై ఎమ్మెల్యే కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని, ఈ సమస్యపై తహసీల్దార్ సక్రమంగా విచారించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. కూలీనాలు వేసుకొని బతికే మేము పంట వేసుకొని బతుకుతుంటే మేము ప్రాధాయపడి కాళ్ళ ఏళ్ళు కూడా పడ్డాను. కాళ్ళు ఏళ్ళు పడి బతిలాడి ఏడ్చాను. అయినా కూడా వాళ్ళు క్షమించలేదు. ఎక్కడొక్కడ పెరిగి తీగలు, పందిర్లు, పైపులు అన్నీ పెరిగి ధ్వంసం చేసి మమ్మల్ని వేడుకున్నా కూడా వాళ్ళు కనికరం చూపించలేదు. ఒక కారు వేసుకొని పండించుకొని బతికి తెరువు, కూరగాయలు పండించుకొని బతికి తెరువుని వాళ్ళు నాశనం చేశారు. వర్షాకాలం వస్తే వర్షం వచ్చి మునిగిపోయి ఆగబాగాలైపోతుంది. ఎండాకాలం మాత్రమే ఒక కారు పంట పండించుకొని బతికి మా జీవన విధానం సాగిస్తున్నాము. దాన్ని ధ్వంసం చేసి మాకు నోటికాడు కూడు కొట్టేసినారు. దీనికి సహాయంగా సునీల్ అన్నే మాకు ఏదో ఒక సహాయం చేయాలి. కూడా కరుణ లేకుండా చేశారు. ఆ తలాలను తీసుకొని వచ్చి ఇయ్యారు. ఎట్లా ప్రాధిపడ్డా నాకు స్పందించలేదు. ఎమ్మెల్యే సునీల్ అన్న నన్ను కాపాడాలా దీనికి సంబంధించి. దీనికి సంబంధించి ఎంతోమంది స్వర్ణముఖి ఏరులో ఎంతోమంది నాలాంటి పేదలు ఎంతోమంది చేసుకొని బతుకుతున్నారు. మరి నేనే ఎందుకు ఈ విధంగా నన్నే ఎందుకు టార్గెట్ చేయలేరు? కొంతమంది నేనంటే నచ్చని ఎడల ఈ విధంగా పిటిషన్లు ఇచ్చి నన్ను ధ్వంసం చేయించి అర్జీలు ఇచ్చి నన్ను గందరగోళం చేశారు. నేను దాని మీద పడి బతుకుతున్నాను. నా ఇద్దరు పిల్లకాయని నేను చదివించుకొని చేసుకుంటున్నాను. దీనికి న్యాయం చేయాల్సిందిగా సునీల్ అన్నని, ఎమ్మెల్యే సునీల్ అన్నని నేను కోరుకుంటున్నాను. నాకు ఆయనే దిక్కు, నాకు ఇంకెవరు లేరు. ధ్వంసం చేసి అట్నే విఫలం అయిపోయింది. ₹1,00,000 పెట్టుబడి పెట్టి చేసుకున్నాను. ఇంకా నాకు స్పందించకపోతే నా పిల్లలు నేను ఏదో ఒకటి ఆత్మహత్య చేసుకొని నేను ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతాను మేము. అంతే, ఇదే సార్ నేను చెప్పాలనుకుంటున్నది. నాకు వెంటనే స్పందించి నా పంటనంతా ధ్వంసం చేస్తున్నారు. నాకు స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాను. కొంతమంది మాత్రమే ఇది నా మీద ఇది విధంగా తెలుసుకొని నన్ను ఈ విధంగా చేస్తున్నారు. ఎంతోమంది తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఆముదులపాడు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలతో పాటు విద్యా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు రాయపు మస్తానయ్య మాట్లాడుతూ భవిష్యత్తు కోసం పోరాడే విద్యార్థులకు యువత కోసం పుస్తకాలు ఇవ్వడం చాలా సంతోషకరమని, భవిష్యత్తును మార్చే శక్తి చదువులోనే ఉంటుందన్నారు. చదువుకుని విద్యార్థుల కోసం ఖర్చు పెడితే అందరూ అభివృద్ధి చెందుతారన్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని ఆయన కోరుకున్నారు. ఉపాధ్యాయులు రమణయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దళితవాడ అంబేద్కర్ యూత్ పాఠశాల విద్యార్థులకు అండగా నిలవడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పద్మ, ఎంబేటి వెంకటకృష్ణ, రాయపు దిలీప్, ఎంబేటి దివాకర్, ఎంబేటి నవీన్, ఎంబేటి శివ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం జైంపు గ్రామంలో నాబార్డ్ నిధుల నుంచి 3.41 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రోడ్డు పనులకు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు ఈ రోడ్డు అధ్వానంగా ఉందని తెలియజేశారని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో తట్టా మట్టి కూడా ఎక్కడా వేయలేదని, పనిచేసే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని కోరారు. పెండింగ్లో ఉన్న పంబలేరు బ్రిడ్జి పనులు త్వరలో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నాయకులంతా కలిసేట్టుగా పనిచేసి రాబోయే స్థానిక సంస్థల్లో టీడీపీ పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరాజు, రవిరెడ్డి, మధురెడ్డి, రాధయ్య, మట్టం శ్రావణి, ప్రకాష్ నాయుడు, శ్రీనివాసులు, ఆర్ఎండ్బి అధికారులు తదితరులు పాల్గొన్నారు. దేవుడికి మాట్లాడతా తప్పైతే కృష్ణ రానా బాబు బాబు రండి తీసుకోండి. నిదానంగా నిదానంగా ఇస్తాడు. సంతోషం. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్డు చాలా ఇబ్బందికరమైన పరిణామంగా ఉన్నటువంటి కార్యక్రమం. మా అధికారులు నాబార్డు కింద ఈ రోడ్డు దాదాపు 3,41,00,000తో ఇది మొత్తం మీద శాంక్షన్ ఇచ్చినందుకు కూడా ఆర్ఎండ్బి మినిస్టర్ మా జనార్దన్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇది మొత్తం 7.40 కిలోమీటర్ల తారు రోడ్డు, అలాగే సీసీ రోడ్డు రెండు కలిపి నిర్మిస్తున్నారు ఇక్కడ. అలాగే గూడూరు జైంపూర్ రోడ్డు తారు రోడ్డు వచ్చి 1.120 కిలోమీటర్స్, అలాగే కొండాగుంట నెల్లూరు రోడ్డు వచ్చి 5.20 కిలోమీటర్స్, అలాగే తారు రోడ్డు బీటీ రోడ్డు నిర్మాణం వచ్చి 6.20 కిలోమీటర్స్, అలాగే గూడూరు జైంపూర్ రోడ్డు వెంజోడు గ్రామ పరిధిలో ఉన్నటువంటి సీసీ రోడ్డు కూడా 600 మీటర్లు, కొండాగుంట కూడా నెర్నూరు కొండాగుంట రోడ్డు కూడా ఇక్కడ ఉంది. అలాగే వెడిచెర్ల గ్రామ పరిధిలో కూడా సీసీ రోడ్డు 600 మీటర్లు వేసేటువంటి కార్యక్రమం ఉంది. మొత్తం సీసీ రోడ్ నిర్మాణం అంతా కూడా 1 కిలోమీటరు 1.20 కిలోమీటర్స్ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. నాబార్డు కింద ఈ నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రధానంగా మా మోడీ గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారికి, మా ఆర్ఎండ్బి మినిస్టర్ మా జనార్దన్ రెడ్డి గారికి, అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని భవిష్యత్తును నిర్ణయించేటువంటి నేత మా నారా లోకేష్ బాబు గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకెక్కడెక్కడ ఎలాంటి రోడ్లు ఉంటాయో అవన్నీ కూడా మా ఆర్ఎండ్బి అధికారుల సహాయ సహకారాలతో అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ చేసి పంపిస్తున్నాం. త్వరలో మెట్టు చాలా అధ్వానంగా ఉన్నటువంటి రోడ్డు అది కోట చెట్లూరు 18వ తేదీ అది కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాం. ఎందువల్ల చెప్తున్నానంటే మేము ఎన్డీఏ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత చెప్పింది చేసేటువంటి కార్యక్రమం, అది అబద్ధాలు చెప్పేటువంటి కార్యక్రమం కాదు. మేము గత 5 సంవత్సరాల్లో గత గవర్నమెంట్లో ఎక్కడన్నా సరే రోడ్డు ఒక్కటి శంకుస్థాపన చేశారా, ఒక్కటి ప్రారంభించారా, ఎక్కడ ఒక్క తట్ట మట్టి కూడా వేసేటువంటి కార్యక్రమం లేదు. కానీ ఈ గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఎన్ని కార్యక్రమాలు కూడా జరిగేటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంతగా ఆర్ఎండ్బి అధికారి రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడ అవసరం అవుతాయో రోడ్లన్నీ కూడా ఐడెంటిఫై చేసి అవి పంపించండి. అలాగే మంత్రి గారు నిన్న కూడా మంత్రి గారితో మాట్లాడా ఆ ఫ్లైఓవర్ మన బ్రిడ్జి పంబలేరు బ్రిడ్జి గురించి ఇంక్లూడ్ చేస్తున్నారు. అది కూడా త్వరలో కూడా శాంక్షన్ అయ్యేటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా తెలియజేస్తాం. అట్లా మీకు తెలుసు 2 టౌన్ బ్రిడ్జ్ వచ్చి మనం
రైల్వే కప్పు చెప్పేసి అది చెప్పాలి. ఎందుకంటే విమర్శకులు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అది ఇది అని. దానికి కూడా ఏంటంటే మనం చెప్పాల్సిన బాధ్యత మనం ఏది ఉంది కాబట్టి మాట చెప్పాం కాబట్టి ఖచ్చితంగా మాట మీద నిలబడేటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పేదానికి మేము ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ధైర్యంగా చెప్పే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తూ ఏదైనప్పటికీ మరొకసారి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కలిసికట్టుగా ఉంటే మనకి స్థానిక సమస్య ఎలక్షన్లో కూడా విజయం తథ్యం. అట్లా లేకుండా ఎవరు పాటుకోవాలంటే మాత్రం ఇబ్బంది పడే కార్యక్రమం. కాబట్టి నేను చెప్పేది ఒకటి, మా నాయకులందరూ కూడా చేతులు దండం పెడుతున్నా, కలిసి పనిచేయండి, కలిసి పేద ప్రజల కోసం పనిచేయండి. పేదవాళ్ళు ఎప్పుడు మనకు అండగా ఉంటారు. మనం గ్రూపులు అయిపోతే ప్రజలు కూడా గ్రూపులు అయిపోతారు, దానివల్ల నష్టం పార్టీకి. కాబట్టి ఆ పని చేద్దని చెప్పి నాయకులందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మా రాధయ్యకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణానికి చెందిన అత్తి మంజరి గోపాల్ మల్లీశ్వరి దంపతుల కుమారుడు రామశివకృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిల్లకూరు మండలం చిల్లకూరు కట్ట కిందనున్న శారదా నగర్లో పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. కృపసేవ చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వీరు నిత్యం అన్నదానం చేస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు. డబ్బుతో కాకుండా దయతో చేసే సేవ ఎప్పటికీ కొనసాగుతుందని వీరు నిరూపించారు. సమాజానికి ఏదైనా ఇవ్వాలని వీరి తపన రేపటి తరానికి స్ఫూర్తినిస్తుంది. కృపసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు ఆడంబరంగా జరుపుకోకుండా పేదలకు సహాయం చేస్తే అందులో ఉన్న తృప్తి మరెందులోనూ ఉండదన్నారు. రామశివకృష్ణ పుట్టినరోజున వృద్ధులకు చిన్నారులకు అన్నదానం చేయడం వారికి ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు అత్తి మంజరి గోపాల్, సభ్యులు పర్వతాల రమేష్, పెయ్యల రమణయ్య, చవల సురేంద్ర, కసుకుర్తి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ మా అధ్యక్షులు కటకం శ్రీనివాసులు గారు కూడా ధన్యవాదాలు. అట్లా మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. అలాగే ఎస్టీ కాలనీ అందు చిలకూరు మండలం శారదా కాలనీ అందు ఉన్న నిరుపేదలకి చికెన్ బిర్యానీ, అరటిపండు, అత్తి మంజరు శివరామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అత్తి మంజరు గారి గోపాలు మల్లేశ్వరమ్మ గారుల పుత్రుడు అయిన ఆయనకి మా ట్రస్ట్ తరపున నా తరపున పుట్టినరోజు. ఈరోజు ముఖ్య ఉద్దేశం రామ్ శివకృష్ణకి పుట్టినరోజు సందర్భంగా మా అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు చిలకూరు మండలంలో ఉన్న మన శారదా కాలనీ ఉన్న నిరుపేదలు చిన్నపిల్లలకు మంచి రుచికరమైన భోజనం అందజేయడం జరుగుతుంది. శివరామకృష్ణ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అత్తి మంజు గోపాల్ గారు అలాగే మల్లేశ్వర దంపతులు వాళ్ళ కుమారుడైన రామ్ శివకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. అలాగే వాళ్ళ కుటుంబం ముందు నూరేళ్ళు మంచి ఆరోగ్యం ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ అవకాశం ఈ కృపాసేవ చారిటబుల్ ద్వారా ఈ నిరుపేదలకి ఇక్కడ చేయటం చాలా సంతోషం. అలాగే ఇంతకుముందు కూడా శివరామకృష్ణ మన పుట్టినరోజులు ఎన్నో పేద పిల్లల కాడ అలాగే వృద్ధుల కాడ వికలాంగుల కాడ జరుపుకోవటం చాలా సంతోషం. ఎందుకంటే ఎంతోమంది పుట్టినరోజులు ఎంతోమంది యవ్వనం పిల్లలు ఎక్కడెక్కడో చేసుకుంటుంటారు. అలాగ లేకుండా నిరుపేదల మధ్యన ఈ పిల్లల మధ్యన చేసుకోవటం చాలా సంతోషం. చిన్నప్పటి నుంచే పేదలకు సహాయం చేయటం వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించిన వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మంచి ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ట్రస్ట్ సభ్యుడైన అత్తి మంజూరు గోపాల గారు అలాగే మల్లేశ్వర గారు. గూడూరు చిల్లకూరు మండలంలోని చిల్లకూరు కట్ట కింద నివసిస్తున్నటువంటి ఎస్కి శారదానగర్ కాలనీలో అత్తిమంజరి గోపాలు మల్లేశ్వరి వారి కుమారుడు రామశివకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలైనటువంటి వృద్ధులకు, బాలలకు, మహిళలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ సేనయ్యకి, సభ్యులకు
నా నమస్కారాలు. కటకం శ్రీనివాసరావు గారికి, మా కుటుంబ సభ్యులకు, అందరికీ, మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మా అబ్బాయి రామశివకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బర్త్డే విషెస్ చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఇలాంటి పేద పిల్లలు ఉన్నటువంటి ఏరియాలో వారికి మంచి రుచికరమైన బిర్యానీ పెట్టాలని మా అబ్బాయి కోరడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు అందరికీ మంచి భోజనం పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా మా శ్రీ రామశివకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిలుకూరులో ఉన్నటువంటి శారదానగర్ ఎస్టీ కాలనీ గిరిజనులకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు అన్నదానం చికెన్ బిర్యానీ, ఈరోజు చికెన్ బిర్యానీ, అరటిపళ్ళు, వాటర్ ప్యాకెట్ స్పాన్సర్ చేస్తున్న గోపాల్ సార్కి, వాళ్ళ కుమారుడు రామ్ శివకృష్ణ గారికి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి, ముందు ముందు మరెన్నో విజయాలు అందుకోవాలి, కుటుంబాలకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వెజండ్ల ఆదేశాలతో ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ సూచనలతో ఆత్మకూరులో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరుపాలెం ముస్లిమ్స్ కాలనీలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో ఆత్మకూరు డివిజన్ పరిధిలోని ఆత్మకూరు సంఘం సిఐలు, 10 మంది ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుళ్లతో ఈ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ల ద్వారా ఈ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ఇందులో 3 కార్లు, 4 ఆటోలు, 50 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు సిఐ జి గంగాధర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రస్తుతం క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోందని, నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారని అన్నారు. నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంజాయి నిర్మూలన, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కొత్త వ్యక్తుల సంచారంపై నిఘా ఉంచి అత్యవసరం సమయాల్లో 112కు కాల్ చేయాలని సూచించామన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రాణరక్షణ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన అజితా వేజండ్ల ఐపీఎస్ మేడం గారి ఉత్తర్వుల మేరకు అట్లనే ఆత్మకూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు సిఐ గారు, సంఘం సిఐ గారు, అట్లనే ఆత్మకూరు సర్కిల్ ఎస్ఐలు, మా ఎస్ఐలు, మా సిబ్బంది అందరూ కలిసి సుమారు 40 మందిని కలిసి అందరూ కూడా ఈ ముస్లిం కాలనీ, నెల్లూరుపాలెంలో ఉన్న ముస్లిం కాలనీలో ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా కొత్త వ్యక్తులు నివాసం ఉండడం కానీ, లేదా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వచ్చేసి గంజాయి అమ్మడం కానీ, గంజాయి తాగడం కానీ, అదేవిధంగా ఎవరైనా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉండడం కానీ, లేదా రాత్రిపూట ఎవరైనా వేసవకాలం కాబట్టి ఈ దొంగలు ఎవరైనా తిరగడం కానీ, అలాంటివి కానీ, వీటన్నిటి మీద కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా ఈరోజు మేము ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో సుమారు 3 కార్లు, 4 ఆటోలు, 50 బైకులు, మొత్తం 57 వెహికల్స్ ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ అన్నీ కూడా ప్రాపర్ రికార్డు ఉందా లేదో చూసి వారికి తర్వాత చెప్తాము. ఒకవేళ ప్రాపర్ రికార్డ్ అనేది లేకపోతే వారికి కాంపౌండ్ వేసి, ఫైన్ వేసి వాళ్ళ వెహికల్ వాళ్ళకి అప్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడంతా క్రికెట్ ఐపీఎల్ బాగా జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా బెట్టింగ్ అలవాటు పడిపోయి మొత్తం డబ్బులు పోగొట్టుకొని బానిసలు అవుతున్నారు. నిన్న ఎస్పీ మేడం గారు, అట్లనే డీజీ సార్ నుంచి, ఏపీ గవర్నమెంట్ నుంచి చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయి. ఎవరైనా సరే బెట్టింగ్ పెట్టినా, బెట్టింగ్ నిర్వహించినా, బెట్టింగ్ను ప్రోత్సహించినా కూడా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అట్లనే నాన్ బెయిలబుల్ కేసు జైలు పంపడం జరుగుతుంది. ఇంత ముందర బెయిల్ ఇచ్చి పంపించేది, ఇప్పుడు ఇది మారిపోయింది. తప్పనిసరిగా వాళ్ళని జైలు పంపించడం జరుగుతుంది. అట్లానే ఆర్గనైజ్డ్ ఒక ముఠాగా ఏర్పడి పేకాట వేసిన, ఒక ముఠాగా ఏర్పడి కోడిపందాలు పెట్టిన, వేసవకాలం కాబట్టి ఎక్కడ జరిగిన వాళ్ళను కూడా జైలు పంపించడం జరుగుతుంది. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, వేసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు మొత్తాన్ని దాన్ని ఫార్వర్డింగ్, బ్యాక్వర్డింగ్ అంతలాగే అందరూ కూడా పక్కా జైలు పంపిస్తామని అందరూ తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ వేసవకాలంలో ఈ దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వేసవకాలం సెలవులకు ఇంటికి వెళ్ళేటప్పుడు వారి విలువైన వస్తువులు కానీ, బంగారు డబ్బులు ఉంటే వారితో తీసుకెళ్ళడమా, అయితే వారికి నమ్మకమైన వారి ఇళ్లలో దాచిపెట్టుకుని వెళ్ళడమా చేయాలని మరోసారి తెలియజేస్తున్నాము. ఈ బెట్టింగ్ విషయం కానీ, అట్లనే సైబర్ క్రైమ్ కూడా చాలా చోట్ల సైబర్ క్రైమ్ నమోదవుతున్నాయి. మీ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోయింది, అయితే మీ ఏటీఎం కార్డు ఎక్స్పైర్ అయిపోయింది, లాస్ట్ 3 సంఖ్యలు చెప్పండి, 4 సంఖ్యలు చెప్పండి అని వాళ్ళని మాటలో దించడం, ఆ తర్వాత డేటా అంతా తీసుకొని వాళ్ళ దగ్గర అకౌంట్లో ఉన్న డబ్బులు తీసేసుకోవడం. ఈ ఆడవాళ్ళైతే పార్ట్ టైం జాబులు ఇస్తాము, లేకపోతే మీరు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో లైకులు కొడతా ఉండండి, మీకు కొంత అమౌంట్ వస్తుందని వాళ్ళని మభ్యపెట్టేసి
వాళ్ళని ప్రలోభాలకు గురి చేయటం, ఆ తర్వాత వాళ్ళకి 500-1000 రూపాయల అమౌంట్ వేస్తే వాళ్ళ అకౌంట్ డేటా అంతా వస్తుంది కాబట్టి వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా కొట్టేస్తూ ఉన్నారు. తర్వాత ఈ మధ్య కొత్తగా మాకు తెలిసింది ఏంటంటే, మీకు ఈ పథకాలు వస్తున్నాయి, మీ ఆధార్ నంబరు, మీ అడ్రస్, పూర్తి వివరాలని తెలియజేయండి అని ఎవరో అన్నోన్ వ్యక్తులు వచ్చేసి ఈ కాలనీలో రాసుకొని పోతున్నారు. దీని ఉద్దేశం కూడా ఇట్లా డబ్బులు కొట్టేసే ఉద్దేశమే. కాబట్టి పథకాలు అవి ఇస్తే గవర్నమెంట్ లోకల్ ఎంఆర్ఓ, ఆర్డీఓ లేకపోతే రెవెన్యూ స్టాఫ్ రావాలా, వాళ్ళందరూ కూడా మీకు తెలిసిన వారే ఉంటారు తప్ప వేరే ఎవరో ముఖం తెలియని వాడు వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి చెప్పాలి దయచేసి. ఒకవేళ అలాంటివి జరిగితే ఇమీడియట్గా పోలీసు వారికి సమాచారం ఇవ్వండి. మాకు ఫోన్ చేయలేని పరిస్థితుల్లో 112 కాల్ చేయండి. అదే టోల్ ఫ్రీ నెంబర్ 112 కాల్ చేసి కంపల్సరీగా పోలీస్ సాయం తీసుకోండి. మోసపోవద్దు. మోసపోయిన తర్వాత మళ్ళీ కూడా అన్నీ తిరిగి రావు. కాబట్టి మీరందరూ కూడా పోలీసు వారి సేవలు ఉపయోగించుకొని. నెల్లూరు జిల్లా గూడూరు బైపాస్ సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది. బైకు నడుపుతున్న వ్యక్తి తలకి తీవ్ర గాయాలు అవ్వడంతో 108 వాహనంలో గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. మృతి చెందిన వ్యక్తి పోటుపాలెంకు చెందిన అంకయ్యగా గుర్తించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ సీఐ కిషోర్ బాబు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని ఎస్ఐ తిరుపతయ్య దర్యాప్తు చేస్తున్నారు. ఎట్టా బాబాయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.